తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్ కామిశెట్టి, ఎండి హోమియోపతి. డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారా? డయాబెటీస్ వల్ల క్యాన్సర్ వస్తుందా? షుగర్ వచ్చిన వాళ్ళలో బీపీ రావడం, బీపీ వల్ల క్యాన్సర్ లాంటి డిసీజెస్కి వాళ్ళు ప్రోన్నెస్ ఉంటుందా అని చాలామందికి అపోహలు కలిగి ఉంటారు. జనరల్గా క్యాన్సర్ అనేది మనం చూసినట్టయితే ఏదైనా లైక్ ఎ సెల్ లైక్ వితౌట్ ఎనీ రీజన్ మల్టిప్లై అవ్వడం, లైక్ 2 to 4, 4 to 8, 4 to 16, 16 to 256 ఇలా లైక్ అలా మల్టిప్లై అవ్వడం వల్ల వ్యక్తి యొక్క జీవక్రియను మందగింపజేయడం, వ్యక్తి యొక్క ఆల్ న్యూట్రియంట్స్ని కూడా ఈ క్యాన్సర్ సెల్స్ తీసుకోవడం వల్ల వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా, దానివల్ల లైక్ మల్టీ ఆర్గాన్స్లో స్ప్రెడ్ అయిపోవడం వల్ల అతని యొక్క లైక్ జీవనానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయి అతని మరణానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ సెల్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. జనరల్గా ఎనీ సెల్ డివిజన్ అనేది ఏదైనా ప్రొటెక్టివ్ ఫినామినా, ఏదైనా ఇంజురీ అవడం వల్ల లైక్ జనరల్గా చర్మానికి ఒక ఘాటు పడింది అనుకోండి, అక్కడ సెల్ డివిజన్ అయిపోయి ఆ గాయాన్ని మానడానికి సెల్ డివిజన్ అనేది ఒక పద్ధతిలో ఆ గాయం మానేంత వరకు ఆగిపోవడం వల్ల వ్యక్తికి ఆ గాయం అనేది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా లైక్ ఏదైనా కెమికల్స్ వల్లనే కానివ్వండి, ఏదైనా టాక్సిన్స్ వల్లనే కానివ్వండి, ఆహారపు అలవాట్ల వల్లనే కానివ్వండి, లైక్ స్మోకింగ్ కానివ్వండి, డ్రింక్స్ వల్లనే కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వల్లనే కానివ్వండి, ఇలాంటి కారణాలు వ్యక్తికి యాన్సెస్టర్స్గా సిన్స్ ఏజెస్ టుగెదర్ అలాంటి ఆహారాన్ని కానివ్వండి, అలాంటి ఎలిమెంట్స్ కానివ్వండి, అతని యొక్క శరీరము ఎప్పుడు దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. లైక్ ఇట్ ఫీల్స్ ఇట్ లైక్ ఏ ఫారిన్ బాడీ. దాన్ని రిజెక్ట్ చేయడానికి బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ టు లైక్ దాన్ని ఆ ఫారిన్ బాడీని బయటికి ప్రారంభించడానికి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్లో ఆ ఫారిన్ బాడీ అనేది బయటికి పోతే ఆగిపోవడము నార్మల్ ప్రక్రియ. అలాంటప్పుడు అతను హెల్తీగా ఉంటాడు, ఏదైతే టాక్సిన్ ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది, అతను హెల్తీగా జీవించగలుగుతాడు. కానీ కొందరిలో ఆటోఇమ్యూన్ రియాక్షన్, రిపీటెడ్ లైక్ ఫారిన్ బాడీ వెళ్ళి దాన్ని ఇరిటేట్ చేయడం, రిపీటెడ్ ఇరిటేషన్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్, రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు క్యాన్సర్. సో ఇలాంటి ప్రక్రియ అనేది ఆగాలంటే వ్యక్తి నేచర్కి దగ్గరగా, పర్యావరణానికి దగ్గరగా ఉండే ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలి. అండ్ రిఫైన్డ్ ఫుడ్స్, ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కెమికల్స్తో తయారు చేసిన లైక్ కలర్సే కానివ్వండి, కెమికల్స్తో తయారు చేసిన పాత్రలలో తినడమే కానివ్వండి, ఈ మధ్య చాలామందిని చూస్తూ ఉన్నాం. లైక్ టీ కానివ్వండి, వేడి పానీయాలనే కానివ్వండి, పేపర్ కప్స్లో ఇస్తుంటారు. పేపర్ కప్స్లో వాటిలో వాడడానికి వాడే సున్నిత పొర ఏదైతే లైక్ మైక్రో ప్లాస్టిక్, ఆ లీక్ అవ్వకుండా వాడే మైక్రో ప్లాస్టిక్, వేడి పదార్థాలు దాంట్లో పోసినప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్ అనేది దాంట్లో చేరుతూ ఉంటుంది. ఆ మైక్రో ప్లాస్టిక్ అనేది మన శరీరంలో వెళ్ళినప్పుడు స్మాల్ బ్లడ్ వెజల్స్ని ఇన్ఫ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేమ్ చేయడం వల్ల వాళ్ళలో ఎండోథీలియల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ క్లాట్స్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానివ్వండి, హార్ట్ స్ట్రోక్స్ రావడం కానివ్వండి, వేరియస్ స్టడీస్లో మనకు తెలిసిన రీసెంట్ స్టడీలో తెలిసిన విషయం ఇది. కాబట్టి క్యాన్సర్ అనేది డయాబెటీస్ వాళ్ళకు వస్తుంది అని అంటే జనరల్గా వాళ్ళు వాడే మెడికేషన్ లైక్ షుగర్ని నేచురల్ మెథడ్స్లో లైక్ నేచురల్గా పర్యావరణానికి దగ్గరగా ఉండే ఆహారం తీసుకోవడం, వేటికైతే గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందో లైక్ మూడి ధాన్యాలు కానివ్వండి, లైక్ బిల్లెట్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకోవడం వల్ల వ్యక్తి యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది అదుపులో ఉంటుంది, అతని యొక్క షుగర్ లెవెల్స్ అనేది అదుపులో ఉంటుంది. దానివల్ల మెడికేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎనీ మెడిసిన్ ఇట్ ఈస్ ఎ ఫారిన్ బాడీ, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ మేడ్. నేచురల్ మెథడ్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఏదైతే ఆయుష్ మెడిసిన్స్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్టరీ మేడ్ మెడిసిన్స్. మైక్రో క్వాంటిటీలో అయినా కూడా ఏదో విధమైన సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. వారు వాడే మెడికేషన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేయడంలో అండ్ వాటిని డిటాక్సిఫై చేయడంలో ప్రాపర్గా చేయకుండా వచ్చే మెడిసిన్స్ వల్ల కూడా దుష్పరిణామాలు రావడం, క్యాన్సర్కి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప డయాబెటిక్ పేషెంట్స్కి యాజ్ సచ్గా ఇలాంటి క్యాన్సర్ అవడం అనేది చాలా అరుదు. అండ్ డయాబెటీస్ పేషెంట్స్లో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు. వాళ్ళలో ఏదైనా బ్యాక్టీరియా వచ్చిందంటే శరీరం దాన్ని బయటికి పంపించడానికి, కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియాకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, వ్యక్తి యొక్క ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ రిపీటెడ్గా అవ్వడం వల్ల, రిపీటెడ్ ఇంజురీస్ అవ్వడం వల్ల, రిపీటెడ్గా
లైక్ ఇలాంటి స్మోకింగ్ చేయడం అనే కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడమే కానివ్వండి, ఒక అదుపులో లేకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎక్కువ అవడం వల్ల రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు క్యాన్సర్ సెల్స్ అండ్ దే విల్ బి డయాగ్నోస్డ్ యాజ్ ఏ క్యాన్సర్ పేషెంట్స్. బట్ ద థింగ్ ఈజ్, మనం పుట్టినప్పటి నుంచి కూడా వ్యక్తి యొక్క సెల్ డివిజన్ అనేది కామన్. సెల్ డివిజన్ అనేది ఒక అదుపులో ఉండడము, అది ఒక స్టేజ్లో మన వ్యక్తికి అవసరం ఉండేంత వరకు సెల్ డివిజన్ అయిపోయి ఆగిపోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ అపాయకరం కాదు. ఎప్పుడైతే అన్ఈవెన్గా, నాన్సెన్సికల్గా, అన్నేచురల్గా సెల్ డివిజన్ అవుతుందో అలాంటి వాళ్ళలో క్యాన్సర్తో బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ వస్తుందని భయపడక్కర్లేదు. అండ్ డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా షుగర్తో బాధపడాలి అనే కాన్సెప్ట్ కూడా చాలా రాంగ్ కాన్సెప్ట్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో షుగర్ని అదుపులో ఉంచుకోవడం వల్ల బ్లడ్ వెజల్స్ డయామీటర్ నార్మల్గా ఉండడము, వాళ్ళలో బీపీ పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే షుగర్ని అదుపులో ఉంచుకోలేకపోతారో అలాంటి వాళ్ళలో మైక్రో సర్క్యులేషన్ తగ్గిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల బ్లడ్ వెజల్స్ డయామీటర్ తగ్గిపోవడం వల్ల బీపీ, హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళలో స్ట్రోక్స్ రావడం కానివ్వండి, అరికాళ్ళలో తిమ్మిర్లు రావడం కానివ్వండి, అండ్ మైక్రో సర్క్యులేషన్ తరపున పెరిఫెరల్లో చిన్న ఇంజురీ అయినా కూడా వాటిని ప్రొటెక్ట్ చేసే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి రాకుండా ఉండడం వల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం, దానివల్ల కాళ్ళు కొట్టేయడం కానీ, వేలు కొట్టేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్లో ముందే ఊహించుకొని షుగర్ని అదుపులో ఉంచుకోవడం, వీలైనంత వరకు నేచురల్ మెథడ్స్, వాకింగ్ చేయడం వల్ల క్యాలరీ కన్సంప్షన్ తగ్గించుకోవడం, గ్లైసిమిక్ ఇండెక్స్ మనం చూసుకొని ప్రతిదాకా ఏదైతే మనం వైట్ షుగర్ తీసుకుంటాము, ఇట్ ఈస్ హ్యావింగ్ గ్లూకోజ్ తీసుకుంటాము, ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్, 100 గ్లైసిమిక్ ఇండెక్స్గా దాన్ని తీసుకుంటారు. దాన్ని కంపేర్ చేసుకొని వేరియస్ ఫుడ్స్ని మనం బ్రౌన్ రైస్ తీసుకుంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైతే పాలిష్డ్ రైస్ తీసుకుంటామో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క డైజెస్టివ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. గ్లూకోజ్ అనేది ఒక లెవెల్లో ఒక ప్రాసెస్లో అవసరం ఉన్నంత వరకే బ్లడ్లో గ్లూకోజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి షుగర్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. మిల్లెట్స్లో తీసుకున్నట్టయితే వాటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, సెల్యులోజే కానివ్వండి, డైజెషన్కి టైం ఎక్కువ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ అనేది ప్రాపర్గా, స్లోగా, ఒక ఆర్గనైజ్డ్గా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేది అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్స్ పర్టికులర్గా చెప్తున్నాను, వైట్ షుగరే కానివ్వండి, మైదానే కానివ్వండి, ఏరేటెడ్ డ్రింక్సే కానివ్వండి, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ జామ్స్, సాసు అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల వ్యక్తి యొక్క ఆరోగ్యము హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, అక్యూట్ డిసీజెస్ కానివ్వండి రాకుండా చేసుకోవచ్చు. అండ్ వెస్టర్నైజ్డ్ కల్చర్ కంటే కూడా యాన్సెస్టర్స్ నుంచి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, మన బాడీ ఇట్ ఈస్ మేడ్ ఫర్ దట్. మన తాతలు ముత్తాతల నుంచి ఎలాంటి ఆహారం మన జీవక్రియకి మన డైజెస్టివ్ సిస్టమ్కి బెనిఫిట్గా ఉంటుందో అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే లివరే కానివ్వండి, ప్యాంక్రియాసే కానివ్వండి, డైజెస్టివ్ ట్రాక్టే కానివ్వండి ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, మజిల్స్కి ప్రాపర్గా ఎనర్జీ అందుతుంది, బాడీ మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మన బాడీ వాట్ ఇట్ నీడ్స్ అనేది మనం గుర్తుపెట్టుకొని అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులకు కూడా రాకుండా చేసుకోవచ్చు. అండ్ క్రానిక్ డిసీజ్తో బాధపడి అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా రాకుండా చూసుకోవాలంటే నియర్ టు నేచర్ ఉండడం, డైలీ వాకింగ్ చేయడం, ప్రాపర్గా 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఉండటం, అండ్ ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ మినిమం 3 to 4 liters వాటర్ తీసుకోవడం వల్ల జీవక్రియాస్ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళలో ఆల్ హెల్తీ హార్మోన్స్, హెల్తీ ఎంజైమ్స్ అండ్ హార్మోనీ అనేది మెయింటైన్ అయ్యి డిసీజెస్కి దూరంగా ఉంటారు.